మైదా పిండి మన జీవితంలో అంతర్భాగం అయితే మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తాం కానీ పూర్తిగా తొలగించలేం. ఎందుకంటే ఇది మార్నింగ్ శాండ్విచ్ నుంచి మధ్యాహ్నం పరోటా, ఫ్రై వంటకాలు, సాయంత్రం వేళలో సమోసాలు, మోమోలు, ఫాస్ట్ ఫుడ్స్, పేస్ట్రీలు, కేకులు ఇలా ఒకటేమిటి మనకు నచ్చిన అనేక రకాలైన ఆహార పదార్థాల తయారీలో మైదా పిండిని వాడతారు. అందుకనే దీనిని ఆల్ పర్పస్ పిండి అని కూడా అంటారు. మైదాలో పోషకాలు అనేవి ఉండవు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఎందుకు మైదా ఇలా అనారోగ్యకరమైన ఆహార పదార్థంగా నిలిచింది? ఈ పిండి ఎలా తయారు చేస్తారు? మైదాను శుద్ధి చేసిన గోధుమ పిండి అని కూడా పిలుస్తారు. సూజీ రవ్వ, గోధుమ పిండి అలాగే మైదా ఈ మూడింటిని గోధుమల నుంచి తయారు చేస్తారు. ఇందులో మైదా అనేది గోధుమ పిండిని అత్యంత ప్రాసెస్ చేసిన రూపం. బాగా శుద్ధి చేసే ప్రక్రియలో గోధుమలోని బూక, దానిలోని విత్తన భాగం కూడా నశించిపోతాయి. దీంతో ఈ పిండి ఎలాంటి పోషకాలు, ఫైబర్ లేని ఒక నిర్జీవమైన నిస్సత్తువు కలిగిన పిండి రూపం మైదా తయారవుతుంది. ఇలా తయారైన మైదాతో మనం సులభంగా ఎలాంటి రుచికరమైన ఆహార పదార్థాలనైనా తయారు చేసుకోవచ్చు. పైగా దీని ధర కూడా మిగతా పిండి రకాలతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దీని వినియోగం ఎక్కువ. కానీ ఈ పిండి తినడం వల్ల మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. మైదా పిండితో చేసే ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉబకాయము, బరువు పెరగటము, టైప్ 2 మధుమేహము, గుండె జబ్బులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు ఫైబర్ లేకపోవడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థ మార్గానికి అంటుకుని జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. మైదాతో చేసేవి తినడం వల్ల మలబద్ధకము, ఉబ్బరము, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. మైదా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ఇది జీర్ణం అవడం చాలా కష్టం లేదా జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది అని చాలా మంది భావిస్తారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మైదా నిజానికి వేగంగా జీర్ణమవుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.